So, hello guys, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, మనం ఈరోజు ఫస్ట్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతాం. అంటే రోమన్ రేన్స్ పైన 2 అప్డేట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని ఫస్ట్ అప్డేట్ నేను మన వీడియో స్టార్టింగ్లోనే ఫస్ట్లోనే కవర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే బాస్, రీసెంట్లీ ఏమైందంటే మన కార్ల్ ఆండర్సన్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు అనమాట. అండ్ ఒకప్పుడుది స్టోరీ షేర్ చేసినారు మన కార్ల్ ఆండర్సన్, ఒకప్పుడుది స్టోరీ షేర్ చేసిండు అనమాట. అండ్ ఒకప్పుడు ఏమైందంటే మన సూపర్ స్టార్స్ అందరు కలిసి ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంటే సూపర్ స్టార్స్ కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే అందరి కోసం సపరేట్గా ఒక ప్లేన్ ఉంటుంది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ కోసం. అండ్ ఇప్పుడు ఎవరైనా పెద్ద సూపర్ స్టార్ ఉంటే ఆ పెద్ద సూపర్ స్టార్స్ కోసం ప్రైవేట్ జెట్ ఉంటుంది అనమాట. కానీ నార్మల్గా చాలామంది సూపర్ స్టార్స్ కలిసి ఒకటే ప్లేన్లో ట్రావెల్ చేస్తారు. సో ఒకప్పుడు ఏమైందంటే ఒక టాలెంట్ అంట, ఇప్పుడు ఒక టాలెంట్ అంటే ఒక సూపర్ స్టార్ అనమాట, ఒక రెస్లర్. అంటే ఇప్పుడు ఆ రెస్లర్ పేరు అక్కడ రివీల్ చేయలే అనమాట మన కార్ల్ ఆండర్సన్. ఎందుకంటే ఇప్పుడు పేరు రివీల్ చేస్తే మంచిది కాదు, కానీ స్టోరీ మాత్రం చెప్పిండు. అండ్ అది ఏంటంటే ఒక సూపర్ స్టార్ ఏంటంటే ఆ టైంలో కంప్లైంట్లు చేస్తుండే అనమాట. అంటే ఈ ప్లేన్లో ట్రావెల్ చేయడం ఏంది అంటే నా కోసం స్పెషల్గా ప్రైవేట్ జెట్ ఉంటే మంచిగా ఉంటుండే, నా కోసం అది ఉంటే మంచిగా ఉంటుండే, ఇది ఉంటే మంచిగా ఉంటే అని ఈ టైంలో కొంచెం కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఒక టాలెంట్, ఒక సూపర్ స్టార్. సో అప్పుడే రోమన్ రేన్స్ అక్కడ వచ్చి చాలా క్లియర్లీ ఒక మాట చెప్పిండంట. అండ్ అదేంటంటే, చూడు, నీకు ఒకవేళ అది కావాలి ఇది కావాలంటే నువ్వు నీ కాంట్రాక్ట్లో రాబేసుకో, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నీకేమైనా కావాలంటే నువ్వు ముందే డబ్ల్యూడబ్ల్యూతో మాట్లాడుతున్నప్పుడే, నువ్వు డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేస్తున్నప్పుడే నాకు స్పెషల్గా సపరేట్గా అది కావాలి ఇది కావాలని నువ్వు ముందే మెన్షన్ చేయించుకోవాలి. అండ్ ఒకప్పుడు నువ్వు మెన్షన్ చేయించుకోలేదంటే ఇప్పుడు నోరు మూసుకొని ఉండాలి, అర్థమవుతుందా? అంటే నువ్వు మెన్షన్ చేయలేదు, నువ్వు మర్చెండైజ్ సేల్ చేయి, నువ్వు మర్చెండైజ్ సేల్ చేపి ఒక మంచి పేరు సంపాదించు. అంటే ఆలే నీకు సపరేట్గా ఏమైనా ప్రైవేట్ జెట్ ఆఫర్ ఇచ్చేలా చేసుకోవాలి. అంటే నువ్వు కాంట్రాక్ట్, అంటే న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసినప్పుడు నువ్వు మెన్షన్ చేయించుకోవాలి. కానీ అప్పుడు నీ నోరు మాత్రం నువ్వు ఇప్పలేదు, కానీ ఇప్పుడు ఎందుకు నీ నోరు ఇప్పుతున్నావు అని ఈ టైప్లో మన రోమన్ రేన్స్ ఆ సూపర్ స్టార్కి చెప్పిండంట బాస్. అండ్ ఆ టైంలో మన కార్ల్ ఆండర్సన్కి ఏమనిపించిందంటే, ఇదిరా అంటే ఒక లాకర్ రూమ్ లీడర్ అంటే ఇట్లా ఉండాలి. అంటే రోమన్ రేన్స్ చాలా మంది లాకర్ రూమ్ లీడర్ అంటారనమాట. అంటే ఒక లాకర్ రూమ్ లీడర్ వాల్యూ ఉంటుంది రోమన్ రేన్స్. అండ్ ఒకప్పుడు లాకర్ రూమ్ లీడర్గా ఉండే అనమాట. ఇప్పుడు రోమన్ రేన్స్కి వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట. సో రోమన్ రేన్స్ ఆ టైంలో స్టాండ్ తీసుకున్నాను అనమాట. అంటే ఒక టాలెంట్, అంటే ఒక రెస్లర్ ఇష్టం ఉన్నట్టు ఏదేదో వాగుతుండనమాట, అందరికి డిస్టర్బ్ చేస్తుండనమాట, ఏదేదో వాగి నాకు అది నచ్చలే ఇది నచ్చలే అని. సో ఆ టైంలో రోమన్ రేన్స్ క్లియర్గా చెప్పేసినంట, నీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు కాంట్రాక్ట్లో మెన్షన్ చేయించుకో, మర్చెండైజ్ సేల్స్ చాలా కిరాక్గా నీ మర్చెండైజ్ సేల్స్ ఉండాలి, ఆ లెవెల్లో నువ్వు చూసుకో. అండ్ దాని తర్వాత నీకు మరోసారి కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు నువ్వు ఆ కాంట్రాక్ట్లో రాపించుకో, మెన్షన్ చేయించుకో. కానీ అంతేకాని ఇక్కడ వచ్చి వాగడం కాదు, అర్థమవుతుందా? అంటే అక్కడ నోరు ఇప్పలే కదా, సో ఇక్కడ ఎందుకు నోరు ఇప్పుతున్నావు అని ఈ టైప్లో రోమన్ రేన్స్ మాట్లాడినంట. సో ఆ టైంలో మన కార్ల్ ఆండర్సన్కి చూసి చాలా నచ్చిందంట బాస్. అండ్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందువి ఒక బస్సులో వీళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు, ప్రైవేట్ బస్సులో వీళ్ళు ఉన్నప్పుడు ఆ టైంలో ఒక సూపర్ స్టార్ ఉండే అనమాట, ఎన్జో మోరే అని. సో ఆ సూపర్ స్టార్ ఏంటంటే ఇష్టం ఉన్నట్టు చేసిండంట. సో ఆ సూపర్ స్టార్కి బస్సులోకి వెళ్ళి బయట పడేసిండు అనమాట రోమన్ రేన్స్. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ వల్ల వేరే సూపర్ స్టార్కి డిస్టర్బ్ కావద్దు అనమాట. అంటే మీరు ప్రాబ్లం ఉంటే మీరు మేనేజ్మెంట్తో మాట్లాడాలి, మేనేజ్మెంట్ దగ్గర వెళ్ళి మీరు మాట్లాడాలి. కానీ ఇక్కడ సూపర్ స్టార్స్ ముందు ఎడవడం కాదనమాట, నీ వల్ల వేరే సూపర్ స్టార్ డిస్టర్బ్ కావద్దు అని ఈ టైప్లో రోమన్ రేన్స్ ఒక్కసారి చాలాసారి స్టాండ్ తీసుకున్నారనమాట. సో అందుకనే చాలా సూపర్ స్టార్స్ రోమన్ రేన్స్ గురించి గొప్ప మాట్లాడతారు. అండ్ ఇక్కడ మీరు ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, మన కార్ల్ ఆండర్సన్ ఒకప్పుడు స్టోరీ షేర్ చేసిండు కదా. సో అప్పుడు చాలా సూపర్ స్టార్స్ ఉండే, అంటే ఒక ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ప్రైవేట్ ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక సూపర్ స్టార్ ఏదో వాగినని చెప్పింది కదా. సో ఆ టైం స్టోరీ మీరు గమనిస్తే ఆ టైంలో రోమన్ రేన్స్ అంత పెద్ద సూపర్ స్టార్ కాదనమాట. రోమన్ రేన్స్ వాళ్ళతో పాటు, అంటే చాలా సూపర్ స్టార్స్తో పాటు ప్లేన్లో కలిసి ట్రావెల్ చేస్తుండనమాట. కానీ అలాంటి టైంలో రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అంటే, మనం ఏందో మనం చూపిస్తే, మనం మర్చెండైజ్ పెంచేలా మనం చేస్తే, మనము చాలా మంచిగా పేరు సంపాదిస్తే ఆలే మనకి ఆఫర్ ఇస్తారు, లేదా మనము కాంట్రాక్ట్లో మెన్షన్ చేయించుకోవాలి, ప్రైవేట్ జెట్ సంథింగ్ ఏదో కూడా మెన్షన్ చేయించుకోవాలని ఆ టైంలో రోమన్ రేన్స్ చెప్పిండు అందరి ముందు. అండ్ రోమన్ రేన్స్ చేసి చూపించిండు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే రోమన్ రేన్స్ ఒక చాలా పెద్ద సూపర్ స్టార్. రోమన్ రేన్స్ ప్రైవేట్ జెట్ ఉందన్నమాట. రోమన్ రేన్స్ ట్రావెల్ చేసిన ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేస్తాడనమాట. సో ఒకప్పుడు రోమన్ రేన్స్ అందరితో కలిసే ట్రావెల్ చేస్తుండే. ఆ టైంలో రోమన్ రేన్స్ అంత పెద్ద సూపర్ స్టార్ బి లేకుండే, కానీ రోమన్ రేన్స్ థింకింగ్ ఒక పెద్ద సూపర్ స్టార్లో ఉండనమాట. అండ్ రోమన్ రేన్స్ ఆ టైంలో ఏమేమి చెప్పిండు అందరి ముందు, ఏ టైప్లో ఆలయన్స్ ఉండేనో అదంతా చేసి చూపించిండని ఆ టైప్లో మన కార్ల్ ఆండర్సన్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో చాలా గొప్పగా మాట్లాడినమాట రోమన్ రేన్స్ గురించి. సో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండే. అండ్ చాలామంది ఇలాగే మాట్లాడతారనమాట రోమన్ రేన్స్ గురించి. సో ఇలాంటి స్టోరీస్ ఏమైనా ముందు వచ్చినప్పుడు నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బీస్ట్
బ్రాక్ లెస్నర్ గురించి. సో చూడండి బాస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన మనకి రకరకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మనకి అప్పుడప్పుడు అంటే కొన్ని కనిపిస్తుంటారు, అంటే కొన్ని లేటెస్ట్ ఫొటోస్ అవన్నీ మన ముందు వస్తూనే ఉంటాయి అన్నమాట. కానీ మీరు ఒకటి గమనిస్తున్నారా అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు వీళ్ళు ఒక్కొక్కసారి మెన్షన్ చేస్తారు, అండ్ ఒక్కొక్కసారి ఏమో వీళ్ళు ఏం చేస్తారంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు మేము మెన్షన్ చేయడం లేదు, మేము పేరు తుడిపేస్తామని ఈ టైప్లో చెప్తారు. అండ్ వీళ్ళే రా షో నడుస్తున్నప్పుడు లేదా స్మాక్ డౌన్ నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ షో నడుస్తున్నప్పుడు ఒకటేసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు వీళ్ళు మెన్షన్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఏం చేసినారు తెలుసా, అంటే రీసెంట్లీ ఇప్పుడు సమ్మర్ స్లామ్, ఇప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇప్పుడు మన సమ్మర్ స్లామే కదా. సో సమ్మర్ స్లామ్ కంటే ముందు అంటే ఒక బెస్ట్ అంటే జబర్దస్త్ సమ్మర్ స్లామ్ హిస్టరీలో అంటే 25 బెస్ట్ మ్యాచెస్ అని వీళ్ళు ఒక ప్లేలిస్ట్ చేసినారనమాట. అండ్ దాంట్లో అక్కడ ఏంటంటే హైలైట్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ని పెట్టినారు వీళ్ళు. అంటే మీకు అర్థమవుతుందా, అంటే మేము మెన్షన్ చేయము, అంటే ద బీస్ట్ పైన ఇలాంటి కేసు పడ్డది, మేమేం చెప్పలేము, ద బీస్ట్ వచ్చినా రావచ్చు లేదా రావడానుకుంటా, మొత్తం ద బీస్ట్ ఇష్టం ఉంది అది ఇది అని ఏదేదో మాట్లాడుతుంటే ట్రిపుల్ హెచ్బి ఏమని చెప్పిండు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుండే ఇంట్లో ఉన్నాడు, అంటే వస్తాడా రాడా అంటే చెప్పలేము, ద బీస్ట్కి నచ్చింది ద బీస్ట్ చేస్తారని మొత్తం వీళ్ళు ఇష్టం అంటే చెప్పేస్తారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే గ్రేటెస్ట్ హిస్టరీ దాంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్కి వాళ్ళు మెన్షన్ చేసినారు అనమాట. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, అంటే వీళ్ళు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి మెన్షన్ చేస్తారు అండ్ ఒకటిసారి మాకేం తెలియదు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ అసలు ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్ కంటే ముందు ఇవన్నీ అంటే ఈ టైప్లో మెన్షన్ చేయడం ఏంది అంటే వీళ్ళు ఏమైనా హింట్ ఇస్తున్నారా, అంటే సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేస్తాడు ఇదొక హింటా లేదా ఫ్యాన్స్కి వీళ్ళు పిక్చర్లు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ కంటే ముందు కావాలనే కొన్ని టీజర్స్ ఇస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఆ సమ్మర్ స్లామ్కి చాలామంది చూడాలని కావాలని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆల్రెడీ చాలామంది చూస్తారు ఓకే, బట్ ఇంకా చాలామంది చూడాలి, మిలియన్స్లో వీళ్ళకి మంచి వ్యూవర్షిప్ రావాలని వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఇలాంటి టీజర్స్ ఇస్తారన్నమాట, ఫ్యాన్స్ అందరూ చూడాలి, ఇంట్రెస్ట్ చూపించాలని. అండ్ ఒకటిసారి మొత్తం బిస్కెట్ చేసి పడేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన టీజర్స్ నిజం అవుతాయన్నమాట, అంటే ఓపెన్లీ చెప్పాలంటే 50% ఉందన్నమాట. ఇప్పుడు వచ్చిన రావచ్చు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో లేదన్నమాట. అండ్ బాస్ అంతేకాదు వచ్చిన ఒక స్టోరీలో సెన్స్ ఏముందంటే మీ అందరూ గుర్తుండొచ్చు, ఇంతకుముందు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన సమ్మర్ స్లామ్లోనే రిటర్న్ చేసినప్పుడు జాన్ సీనా పైన అటాక్ చేసిండు. అంటే మన సమ్మర్ స్లామ్ ఆఫర్ వెళ్ళినప్పుడు ఆఫర్లో జాన్ సీనా పైన అటాక్ చేసి మీ అందరూ గుర్తుండొచ్చు. అండ్ ఇప్పుడు ఆ స్టోరీ ఉందన్నమాట, అంటే జాన్ సీనా అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మధ్యలో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఉందన్నమాట. అండ్ కోడీ రోడ్స్ అక్కడ ఉన్నాడు కదా, కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ ఉంది కదా సమ్మర్ స్లామ్లో. సో కోడీ రోడ్స్తో స్టోరీ గురించి మాట్లాడితే లాస్ట్ టైం అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ WWE ఉన్నప్పుడు కోడీ రోడ్స్తో ఫ్యూడ్లో ఉండేనమాట, కోడీ రోడ్స్ అనే మ్యాచ్లో కనిపించాడు అనమాట. అండ్ కోడీ రోడ్స్ ఓడిపించాడు అనమాట ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. సో అందుకనే కోడీ రోడ్స్ ఒక స్టోరీ ఉంది, అంటే ఒక టైప్ చెప్పాలంటే ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ బి అనుకోవచ్చు అనమాట. కావాలంటే అదే స్టోరీ కంటిన్యూ చేయొచ్చు అనమాట ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో అందుకనే ఇప్పుడు స్టోరీ గురించి మాట్లాడితే ఆ స్టోరీ ఉంది, సెన్స్ గురించి అంటే కొంచెం సెన్స్ స్టోరీ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ అక్కడ ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేయాలి బాస్, ద బీస్ట్ వస్తే ఇక అన్ని స్టోరీస్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి. సో ఇది ప్రెసెంట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన వచ్చిన ఒక రూమర్ అనమాట, రూమర్ కాదు యాక్చువల్లీ మన WWE మెన్షన్ చేసింది కాబట్టి ఇది ఒక అప్డేట్ అనమాట. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన అలిస్టర్ బ్లాక్ గురించి. బాస్ చూడండి, ఇప్పుడు అలిస్టర్ బ్లాక్ మన WWEలో రిటర్న్ చేసినప్పుడు చాలామంది మన అలిస్టర్ బ్లాక్ పుష్ గురించి డిమాండ్ చేస్తుంటారు అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఒక అప్డేట్ వచ్చాయన్నమాట, ఇది ఒక రూమర్ కాదు ఒక అప్డేటే. అండ్ అది ఏంటంటే మన పాల్ హేమన్ అలిస్టర్ బ్లాక్కి బ్యాక్ స్టేజ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారంట. ఇప్పుడు అలిస్టర్ బ్లాక్ ఏంది, పాల్ హేమన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అని మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. మన పాల్ హేమన్ అంటే కొంతమంది మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్స్కి బ్యాక్ స్టేజ్ స్టోరీ లైన్స్లో అంటే అలా పుష్లో అంటే సపోర్ట్ చేస్తూనే ఉంటాడు అనమాట. దీంట్లో కొత్త మాట ఏం కాదు, మన పాల్ హేమన్ చాలా మందికి బ్యాక్ స్టేజ్లో సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అండ్ పాల్ హేమన్ అలిస్టర్ బ్లాక్కి సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే పాల్ హేమన్ ప్రకారం అండ్ ఓపెన్ చెప్పాలంటే నిజంగానే అలిస్టర్ బ్లాక్ ఒక మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్ అనమాట. సో పుష్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో అందుకనే పాల్ హేమన్ అలిస్టర్ బ్లాక్కి బ్యాక్ స్టేజ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తుండు. సో అందుకనే మనకి ఏమని కొన్ని అప్డేట్ వస్తున్నాయంటే అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్లో అలిస్టర్ బ్లాక్కి మన WWEలో చాలా మంచి పుష్ ఉంటుంది. అండ్ ఆ పుష్ వల్ల మేబీ మన అలిస్టర్ బ్లాక్ ఇంకా మంచి పేరు సంపాదించవచ్చు అంట. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేస్తే ఇంకా మనకి చాలా క్లారిటీ వస్తుంది. అండ్ బాస్ అంతేకాదు రేపటి రా షో కోసము సెత్ రాలిన్స్ వర్సెస్ పెంటా మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది బాస్. ఎందుకంటే పెంటా అంటే ఇప్పుడు అంటే సెత్ రాలిన్స్ అంటే వీళ్ళందరూ వచ్చినప్పుడు పెంటావి అప్పుడప్పుడు మధ్యలో వస్తుంది కదా. సో వీళ్ళ మధ్య
స్టోరీ ఉందన్నమాట. అండ్ ఎల్ఏ నైట్తో అయితే డైరెక్ట్గా మన సెత్ రాలిన్స్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం సో స్టోరీ మొత్తం కనెక్ట్ అవుతుంది కాబట్టి మ్యాచ్ బి కన్ఫర్మ్ చేసినారు. సో రేపటి రా షోలో సెత్ రాలిన్స్ ఫైట్ చేయబోతున్నారు అనమాట. పెంటాతో ఒక మ్యాచ్ ఉంటుంది అనమాట. ఆడిగా మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ మధ్యలో చాలా గడబడి జరుగుతుంది. ఎందుకంటే ఎల్ఏ నైట్తో ఆల్రెడీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం మ్యాచ్ కన్ఫర్మ్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో ఇక్కడ కంపల్సరీ మనకి చాలా మంచి మసాలా, చాలా మంచి బ్రాల్ సంథింగ్ ఏమైనా చూడడానికి దొరకచ్చు అనమాట. అండ్ అంతేకాదు అంటే రా అంటే గుర్తొచ్చింది మన ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ మ్యాచ్ రిటైర్మెంట్ మ్యాచ్ అంటున్నారు. గుంథర్తో మ్యాచ్ అని ఇంత హైప్ చేసినారు. బట్ అసలు నిజం చెప్పాలంటే అసలు ఈ మ్యాచ్కి హైప్ ఉందా? నిజంగా చెప్పండి డార్లింగ్, అసలు మీకు ఈ మ్యాచ్లో హైప్ అనిపిస్తుందా? గోల్డ్బర్గ్ వస్తుంది గుంథర్ మ్యాచ్ కోసం మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా అని చూడండి. ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే మ్యాచ్ బాగానే ఉంటుంది, నో డౌట్, నేనే చెప్తాను ఈ మ్యాచ్ బాగానే ఉంటుంది. కానీ ఒక హైప్ అనేది లేదన్నమాట. రా కోసం మన గోల్డ్బర్గ్ అడ్వర్టైజ్ ఉన్నప్పుడు ఏం చేసినారు, గోల్డ్బర్గ్ది బ్యాక్ స్టేజ్ అంటే ఒక ఇంటర్వ్యూ చూపించారు, అంటే ఎక్కడో షూట్ చేసిన ఒక ఇంటర్వ్యూ ప్లే చేసినారనమాట. అంటే గోల్డ్బర్గ్కి అడ్వర్టైజ్ చేసినారు అండ్ గోల్డ్బర్గ్ది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. అండ్ ఇప్పుడు చూడాలి, ఇప్పుడు రేపైనా మన గోల్డ్బర్గ్ రావాలి. ఎందుకంటే గోల్డ్బర్గ్ అడ్వర్టైజ్ ఉన్నా సరే వీడియో ప్యాకేజ్ చూపిస్తున్నారు. సో అందుకనే రేపు గోల్డ్బర్గ్ డైరెక్ట్గా మన రింగ్లో వచ్చి గుంథర్ అండ్ మన గోల్డ్బర్గ్ మధ్యలో మంచి సెగ్మెంట్ లేదా మంచి బ్రాల్ మనకి చూడడానికి దొరికితేనే అప్పుడు మనకి ఇంకా మజా వస్తుంది. ఎందుకంటే రేపటి రా సాటర్డే నైట్ కంటే ముందు కాకపోయి లాస్ట్ రా అనమాట. అంటే రేపు రా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉంటుంది. ఇంకేముంది అక్కడ టైం ఎక్కువ లేదన్నమాట. అండ్ ఐ థింక్ గోల్డ్బర్గ్ ఇది లాస్ట్ మ్యాచ్ కాదనుకుంటా. అండ్ ఒక లాస్ట్ మ్యాచ్ అయితే వీళ్ళు ఇంకా చాలా జబర్దస్త్గా హైప్ చేస్తుండే, బట్ ఇక్కడ హైపే లేకుండా అయిపోతుంది అనమాట. సో చూద్దాం. గోల్డ్బర్గ్ సన్ చెప్పినట్టు గోల్డ్బర్గ్ కొడుకు ఆల్రెడీ చెప్పిండు కదా, అంటే మేబీ ఇలా ఫాదర్ అంటే మన గోల్డ్బర్గ్ ఇన్ ఫ్యూచర్లో ఇంకో మ్యాచ్లో కనిపించని. సో చూద్దాం. ఎవరు తెలుసు ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వీళ్ళు ఫైట్ చేస్తారు. అండ్ ఎవరు తెలుసు ఇలా ఫీడ్ ఇక్కడ ఎండ్ కాకపోతే మేమేం చెప్పలేం కదా, లేదా మన గోల్డ్బర్గ్ సంవత్సరాలు ఇంకో వేరే సూపర్ స్టార్తో ఫైట్ చేస్తారో చూడాలి. ఎందుకంటే హైప్ అసలు అంత లేదనే ఇవన్నీ టాక్ అనమాట. లేదా ఇప్పుడు ఈ మ్యాచ్ ఒకవేళ హైప్ లేకున్నా ఈ మ్యాచ్ మాత్రం ఖతర్నాక్ ఉంటే మాత్రము ఇక మేబీ గోల్డ్బర్గ్ది లాస్ట్ మ్యాచ్ బి కావచ్చు. కానీ చెప్పలేమంట గోల్డ్బర్గ్ ఇన్ ఫ్యూచర్లో ఇంకో వేరే మ్యాచ్లో కనిపించని ఇలాంటి టాక్ ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ గురించి. అంటే ఇప్పుడు మొత్తం జూన్ మంత్లో, ఇప్పుడు ఈ జూన్ మంత్ వెళ్ళింది కదా, సో ఈ జూన్ మంత్లో ఏ సూపర్ స్టార్స్ టీ షర్ట్స్ చాలా దబ్బాయించి సేల్ అయినాయో అదొక లిస్ట్ వచ్చిందన్నమాట. అండ్ ఆ లిస్ట్ ఏందో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో నంబర్ 1 ప్లేస్లో మన జే ఊసో ఉన్నాడు బాస్. అండ్ సెకండ్ ప్లేస్లో కైరన్ క్రాస్ టీ షర్ట్స్ చాలా దబాయించి సేల్ అవుతుంది అనమాట. థర్డ్ ప్లేస్లో మన R-Truth, ఫోర్త్ ప్లేస్లో మన జాన్ సీనా, ఫిఫ్త్ ప్లేస్లో మన స్టెఫనీ వకేర్, సిక్స్త్ ప్లేస్లో మన OTC రోమన్ రేన్స్, సెవెంత్ ప్లేస్లో మన పెంటా, ఎయిత్ ప్లేస్లో జేకబ్ ఫాటు, నైన్త్ ప్లేస్లో మళ్ళొకసారి జాన్ సీనా, 10th ప్లేస్లో మళ్ళొకసారి జాన్ సీనా. అండ్ మీరు ఒకవేళ సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఈ టాక్ గురించి మీరు వింటే చాలామంది ఇక్కడ ఏమంటున్నారంటే జే ఊసో, కైరన్ క్రాస్ అంటే R-Truth, జాన్ సీనా వీళ్ళందరూ యాక్టివ్ ఉన్నారనమాట. ఇలా యాక్టివ్ ఉన్నా సరే వీళ్ళు లిస్ట్లో ఉన్నారు. కానీ యాక్టివ్ సూపర్ స్టార్స్లో అక్కడ CM Punk బి ఉన్నాడు. CM Punk బి యాక్టివ్గా కనిపిస్తున్నాడు. కానీ CM Punk జూన్ మంత్ మొత్తం లిస్ట్లో CM Punk లేడనమాట టాప్లో, అంటే టాప్ 10లో. అండ్ కోడీ రోడ్స్ బి లేడనమాట. కానీ రోమన్ రేన్స్ అక్కడ యాక్టివే లేడు. అయినా సరే రోమన్ రేన్స్ ఈ టాప్ 10 లిస్ట్లో ఉన్నాడంటే నిజంగా ఒక పెద్ద మాటనే కదా అని ఈ టైప్లో కొంతమంది ఫ్యాన్స్ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అండ్ ఓపెన్గా చెప్పాలంటే అది ఎక్కడో కరెక్ట్ అనమాట. అంటే ఇది ఏదో రోమన్ రేన్స్ కోసం అని కాదు, మీరు ఆలోచించండి. కోడీ రోడ్స్ కింద సపోర్ట్ చేసి ఇప్పుడు కోడీ రోడ్స్ టీ షర్ట్స్ వెళ్ళి కొంటలేరు, కొనాలి బాస్. కోడీ రోడ్స్ వీళ్ళు సపోర్ట్ చేస్తే మంచిగా సపోర్ట్ చేయాలి. CM Punk టీ షర్ట్స్ వీళ్ళు కొంటేనే ఇంకా మంచిది అనమాట. ఎందుకంటే కోడీ రోడ్స్ ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేసిన తర్వాత మామూలుగా ఉంటుంది బాస్. అండ్ నేనైతే చాలా ఓపెన్గా చెప్పేస్తున్నాను, కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేసిండు అనుకో నిజంగా చాలా క్రాక్గా ఉంటుంది. అంటే నాకు తెలుసు మీరు చాలామంది కోడీ రోడ్స్కి లైక్ చేస్తారు అండ్ చాలామంది లైక్ చేయరు, అంటే 50% ఉంది మన ఛానల్ నాకు తెలుసు. బట్ మీరు నంబర్ నేను చాలా ఓపెన్గా చెప్పేస్తాను, కోడీ రోడ్స్ లాంటి సూపర్ స్టార్ ఇన్ ఫ్యూచర్లో హీల్ టర్న్ చేస్తే మాత్రం అది మామూలుగా ఉండదన్నమాట. ఎవరెవరు హేట్ చేస్తారో కోడీ రోడ్స్కి మేబీ ఆల్ ఇన్ ఫ్యూచర్లో లైక్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, మేమేం చెప్పలేమో. ఆ లెవెల్లో ఉంటుందన్నమాట మన కోడీ రోడ్స్ హీల్ టర్న్. సో చూడాలి, నిజంగానే ఆ లెవెల్లోనే ఉండాలన్నమాట మన కోడీ రోడ్స్ హీల్ టర్న్. ఎందుకంటే రీసెంట్ టైంలో కొంతమంది సూపర్ స్టార్స్ హీల్ టర్న్ చేసినారు, బట్ అలా హీల్ టర్న్కి WWE సర్వనాశనం చేస్తుంది. కానీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ మాత్రం సర్వనాశనం కావద్దు. అండ్ సర్వనాశనం అంటే గుర్తొచ్చింది మన జాన్ సీనా బాస్. అంటే ఇప్పుడు హీల్ టర్న్ చేసిండు మన జాన్ సీనా.
అండ్ హిల్టన్ మధ్యలో కొంతమందికి నచ్చింది అండ్ కొంతమందికి యావరేజ్ అనిపించింది అనమాట. సో అందుకని రీసెంట్లీ మన జాన్ సీనా ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో 6 నెలలు కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా 6 నెలలు ఉన్నాయి ఈ సంవత్సరం కంప్లీట్ కానికి. అండ్ ఇప్పుడిప్పుడే కదా మనం స్టార్ట్ అయినాం, అంటే ఇంకా మీరు ఏం చూడలేదు, ముందు ఇంకా చాలా ఉందన్నమాట. అంటే ఒక టైప్లో చెప్పాలంటే ముందు ఉంది ముసలి పండుగ అని ఈ టైప్లో చెప్పేసిండు అనమాట మన జాన్ సీనా. అంటే ఇంకా చాలా ఉంది, ఇప్పుడే మనం స్టార్ట్ అయినాం కదా అని ఈ టైప్లో మన జాన్ సీనా మాట్లాడుతున్నారు. అంటే జాన్ సీనా స్టోరీ లైన్లో అంటే మన జాన్ సీనా ఫేర్వెల్ టూర్లో, ఈ లాస్ట్ టూర్లో మనకి ఇంకా చాలా జబర్దస్త్ మసాలా మనకి చూడడానికి దొరుకుతుంట. ఎవరు తెలుసు మన జాన్ సీనా మేబీ అంటే ఒక హీల్ నుంచి బేబీ ఫేస్లో టర్న్ అవుతుంది అనుకుంటా, అంటే ఆ మూమెంట్ బి వస్తుందని కూడా చూడాలి. అండ్ అప్పుడే కదా ఇంకా మజా వస్తుంది అనమాట. సో చూద్దాం, జాన్ సీనా మాత్రం ఇంకా చాలా ఉందని చెప్పిండు. బట్ ఇక్కడ డేట్స్ గురించి మాట్లాడితే ఐ థింక్ ఇంకా 15 డేట్స్ ఉన్నాయి అనుకుంటా మన జాన్ సీనావి, ఇంకా 15 డేస్ మిగిలినాయి అని ఈ టైప్లో చెప్తున్నారు. మీరు కౌంట్ చేసినారా మన జాన్ సీనా డేట్స్? ఒకవేళ కౌంట్ చేస్తే చెప్పండి ఇంకా ఎన్ని డేట్స్ మిగిలినాయో మన జాన్ సీనావి. ఎందుకంటే ఇప్పుడు ఆ డేట్స్ బట్టే మనకు తెలుస్తుంది అన్నమాట మనకి ఇంకా ఎక్కువ మసాలా చూడడానికి దొరుకుతుందా లేదా దొరకదా అని. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాము మన సీఎం పంక్ అండ్ గుంథర్ గురించి. గాయస్ మీరు ఒకటి గమనిస్తే మన అంటే గుంథర్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం జరిగింది అనమాట. మన సీఎం పంక్ నూకి పడేసిండు మన గుంథర్కి. సో ఇప్పుడు నూకినప్పుడు ఇప్పుడు చాలా గట్టిగా నూకేసిండు, దానివల్ల మన గుంథర్ పడిపోయాడు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ నూకేసినప్పుడు అండ్ ఆ సూపర్ స్టార్ స్పెషల్లీ పడిపోయినప్పుడు ఏమైపోతుందంటే ఆ సూపర్ స్టార్ది ఇది ఒక వాల్యూ పైన ఒక మాట వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే బాస్ మన టాక్ ఏమొస్తుందంటే సీఎం పంక్ అండ్ గుంథర్ మధ్యలో మనకి ఇన్ ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లం చూపిస్తారంట. సీఎం పంక్ అండ్ గుంథర్ మధ్యలో ప్రాబ్లం ఉంటుంది అంటే మీకు అర్థమవుతుందా? మేబీ అంటే సీఎం పంక్ వర్సెస్ మన గుంథర్ సమ్మర్ స్లామ్లో జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ మధ్యలో ప్రాబ్లం అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. సీఎం పంక్ నూకేసిండు అనమాట గుంథర్కి. అండ్ ఒకవేళ గుంథర్ గోల్డ్ బక్కి ఓడిపించేస్తే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో, దాని తర్వాత ఏమవుతుంది అంటే సీఎం పంక్ అండ్ గుంథర్ మధ్యలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అండ్ ఎవరు తెలుసు ఇలా ప్రాబ్లంలో సెత్ రాలిన్స్ బి యాడ్ అయిపోతే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయిపోతే చెప్పలేము కదా, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు. అంటే సీఎం పంక్ వర్సెస్ గుంథర్ వర్సెస్ సెత్ రాలిన్స్ బి కావచ్చు అనమాట. లేదా ఆ మ్యాచ్లో క్యాష్ ఇన్ కావచ్చు మన సెత్ రాలిన్స్ సంవత్సరాలు. సో ఇలాంటివి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే సీఎం పంక్ అండ్ గుంథర్ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం మనకి ఎప్పుడో లాస్ట్ వీక్ రాలోనే చూపించేసినారనమాట. సో అది చూడాలి. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. అంటే ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ మాట్లాడినాం. సో ఇప్పుడు మనం ఒక రూమర్ గురించి మాట్లాడదాం మన రోమన్ రేన్స్ గురించి. అంటే ఒక మంచి రూమర్ వచ్చాయన్నమాట రోమన్ రేన్స్ పైన. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎస్, అంటే మీరు ఒకవేళ అంటే మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ మీరు చూసినా మీకు అర్థమైపోతుంది. టాప్ నెంబర్ 1 ప్లేస్లో రోమన్ రేన్స్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో సీఎం పంక్ ఉన్నాడు బాస్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ గెలిచే ఛాన్సెస్ ప్రెజెంట్ కోసము రోమన్ రేన్స్ అండ్ సీఎం పంక్ ఉన్నాయన్నమాట. అండ్ బెట్టింగ్ ఓడ్స్ అన్నప్పుడు చేంజ్ అయితేనే ఉంటాయి, కానీ ఈ బెట్టింగ్ ఓడ్స్ ఇప్పుడు ఒకటేసారి రోమన్ రేన్స్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? చాలా రూమర్స్ ఉన్నాయన్నమాట రోమన్ రేన్స్ గెలుస్తాడు నెక్స్ట్ ఇయర్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అని. సో నిజంగానే రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిస్తే నిజంగా చాలా మంచిగా అనమాట. కానీ రోమన్ రేన్స్ ఒకవేళ మూవీస్లో వెళ్ళిపోతే, హాలీవుడ్లో వెళ్ళిపోతే అప్పుడు ఏంది అంటే ఇప్పుడు 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి దాని తర్వాత రాయల్ రంబల్లో ఫైట్ చేసి మన రోమన్ రేన్స్ రాయల్ రంబల్ ఒకవేళ ఛాంపియన్ అయిపోతే దాని తర్వాత ఇక రోమన్ రేన్స్ అంటే అప్పుడప్పుడు అంటే కనిపిస్తాడు. ఇప్పుడు ఆ టైటిల్ తీసుకొని మొత్తం వెళ్ళిపోతా, లేదా ఇక రసమేలో రాయల్ రంబల్ గెలిచి మరి ఓడిపోతాడు. ఎందుకంటే హాలీవుడ్లో వెళ్ళిపోతాడు అని ఇలాంటి టాక్ కదా. సో చూడాలి, ఒకవేళ రోమన్ రేన్స్ హాలీవుడ్కి ఇప్పుడే కాదు ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఫుల్లీ యాక్టివ్, అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట, అప్పుడప్పుడు దాంట్లో వెళ్ళి షూటింగ్ చేస్తాడు రోమన్ రేన్స్. బట్ ఇక మొత్తంకి ఫుల్ టైమర్లా యాక్టివ్ కావాలంటే 2 సంవత్సరాలు చేయొచ్చు అనుకోని రోమన్ రేన్స్. ఎవరు తెలుసు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచి రసల్మేనియాలో మరోసారి ఛాంపియన్ కావచ్చు అంట బాస్. సో ఇలాంటి టాక్ అయితే ఉందన్నమాట రోమన్ రేన్స్ నెక్స్ట్ ఇయర్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తారని. సో అందుకని ఇప్పుడు నేను మీ అందరికీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగబోతున్నాను. ఎవరెవరు ఈ వీడియో ఎక్కడి వరకు చూసినారో వాళ్ళైతే కంపల్సరీ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, అప్పుడే నాకు అర్థమవుతుంది ఎవరెవరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసినారని. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటంటే రోమన్ రేన్స్ నిజంగా 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిస్తే మంచిగా ఉంటుందా
ఉండదా? మీరు ఓపెన్లీ కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గాయ్స్. బాయ్.